నా పేరు వీరప్ప నరేష్, ఎల్లగడ్డ, గుండాల మండలం. వచ్చేసి వెరైటీ సియోల్ 8844 అనే వెరైటీ వేశారు కదా. మీరు ఎన్ని ప్యాకెట్లు పోసారండి? 5 ప్యాకెట్లు. 5 ప్యాకెట్లు పోసారు. మీకు ఎట్లా అనిపించింది 5 ప్యాకెట్లు? పర్వాలేదు, బాగానే ఉంది. బెండు శాతం సన్నగా ఉంది. కంకి ఎలా ఉంది మీకు? కంకి మంచి బారుగుంది. కంకి బారుగుంది. కొస దాకా మళ్ళీ బెండు పోసుకొని ఉన్నది గింజ. కొస వరకు గింజ వచ్చింది. మీకు చేను అంతా ఇలానే ఉందా? యూనిఫామ్గా అంతా ఎక్కడ చూసినా ఇలానే ఉంది కదా? 5 ప్యాకెట్ల వరకు సేమ్ ఉంది. 5 ప్యాకెట్లు ఎక్కడ ఒకే తిరిగి ఉన్నది. మీకు మిగతా వెరైటీలు ఏం వేసారండి? మిగతా సిపి వేసినాం, సిపి 33. ఇప్పుడు దానికి దీనికి మీకు ఏం తేడా కనిపించింది? మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అది కంకి లావు కనిపిస్తుంది, ఇది సన్నగా ఉంది. సైజు వచ్చేసి అది గింజ కొద్దిగా బెండు కొస దాకా పోయలేదు. బెండు కొస వరకు గింజ రాలేదు, అది ఇది కొస వరకు గింజ వచ్చింది. ఇంకా మీకు పురుగు వచ్చిందండి? దీనికి పురుగు మందు కొట్టారా? ఏది కొట్టలేదు. పురుగు మందు ఏం కొట్టలేదు. మందు కట్టలు ఎన్నిసార్లు వేసారు? ఫస్ట్ 5 ప్యాకెట్లకి 2 కట్టాలన్నర వేసాం. ఫస్ట్ స్టార్టింగ్ పోసేటప్పుడు 2 కట్టాలు వేసినాం. తర్వాత ఒక దిక్కి మందు 2 చేసాం. మొత్తం 5 కట్టలు పోసారు. ఎన్ని? 2 ఎకరాలన్నరకా? 2 ఎకరాలన్నర. 2 ఎకరాలన్నరకి. అంటే కట్ట లెక్క చొప్పున వేసారు. ఇంతవరకు మీరు మందు వేయలేక మళ్ళీ అయినా కానీ లో మేనేజ్మెంట్లో కూడా మనకి కంకి పెద్దగా వచ్చింది, కింద చివరి వరకు వచ్చింది, అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ ఊరు వాళ్ళతో రైతులు చెప్పేపిస్తారు మీరు ఈ వెరైటీని? నెక్స్ట్ ఇప్పుడు మా శంకరన్న కూడా పోసారు కదా, వచ్చేసరికి మళ్ళీ వేస్తారు. ఇప్పుడు యాసింగ్ వేస్తారా మీరు? యాసింగ్ వేస్తాం. యాసింగ్ వేస్తే మరి ఈ వెరైటీ వేస్తారా? నచ్చిందా మీకు ఈ వెరైటీ? నచ్చింది, కానీ అప్పటి క్వాలిటీ ఎలా ఉంటుంది మరి? యాసింగ్ అప్పటి అట్లా ఏం తేడా ఏమి ఉండదండి. వర్షకాలం తీరి యాసింగ్ అట్లా ఏమి ఉండదు, ఏం తేడా రాదు మీకు. సేమ్ ఇట్లా ఇప్పుడు ఎట్లా ఇచ్చామో అప్పుడు కూడా అంతే ఉంటుంది.